నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 100 రోజులైన 420 హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బట్టబయలైంది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర ఆరోపణ. పేకటాడుతున్న 10 మంది వ్యక్తులను పట్టుకున్న సిపి టాస్క్ ఫోర్స్ టీం. 14,48,000 రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం. ఏప్రిల్ 7న తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం మహాసభలను విజయవంతం చేయండి. సింగరేణి పర్మనెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంఘం నాయకుల పిలుపు. తెలంగాణ జాతి గర్వించే పేరు ఈటల రాజేందర్. పోరాట శక్తి, ఉద్యమ స్ఫూర్తి ఈటల. ప్రజల మధ్య జన్మదిన వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలి. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆశాభావం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా 420 హామీలను నెరవేర్చక కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర ఆరోపించారు. గోదావరిఖని చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయడం తెలియదని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని, హామీలను అమలు చేయడం చేతగాక బీఆర్ఎస్ పార్టీ పథకాలను కొనసాగిస్తూ వస్తుందని అన్నారు. వృద్ధులకు 4,000 పింఛన్, వికలాంగులకు 6,000 పింఛన్, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం మాటలను ప్రభుత్వం మర్చిపోయిందని, ఇప్పటికీ కేసీఆర్ అమలు చేసిన పింఛన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులనే ఇస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు 2,500 రూపాయలు వేసే గ్యారంటీని అటకెక్కించి కొత్తగా మహిళలను మోసం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి రుణాలంటూ, ఇన్సూరెన్స్ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం పంట పొలాలకు నీరందక నిరాశతో ఉన్నారని అన్నారు. ఇక రామగుండంలో గత ప్రభుత్వంలో గ్రాంట్ అయిన నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని, అందుకు సంతోషమని చంద్ర అన్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 1 తేదీ నుంచి వడ్లు కొనడం ప్రారంభిస్తామని తెలిపిందని, ప్రభుత్వం రైతులకిచ్చిన మాట ప్రకారం 500 రూపాయల బోనస్తో ఇవ్వాలని కోరారు. పాల ఉత్పత్తిపై 5 రూపాయల ప్రోత్సాహకం ప్రకటించాలని, 2,680 రూపాయలతో వడ్లను కొంటామని మాట ఇచ్చిన ప్రకారం వడ్ల కొనుగోలు చేయాలని కోరుకంటి చందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి స్వరూపం బట్టబయలైపోయింది. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఆ పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారు. ఈరోజు మళ్ళీ ఈ యొక్క ఎన్నికలకు ముందు ప్రజలను మోసపూరితమైనటువంటి హామీలు 420 హామీలను ఇచ్చి ఈ హామీలను 100 రోజుల్లోగా నెరవేరుస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఏదో 1-2 హామీలను నెరవేర్చి ఈరోజు పార్లమెంటు ఎన్నికలలో మళ్ళీ గెలవాలని ఒక కుట్రపూరితమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 4,000 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నాయి.
57 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 2,000 మాత్రమే వస్తూ ఉన్నాయి. 50 ఏళ్ళు దాటినటువంటి జానపద కళాకారులకు 3,000 రూపాయలు ఇస్తా అన్నారు. వాటి ఊసే లేదు. ఒగ్గు డప్పు కళాకారులకు 3,000 ఇస్తానన్నారు. వాటి ఊసే లేదు. మహిళలకు 2,500 రూపాయలు అకౌంట్లలో మహిళా సోదరిమణులకు ఇస్తానన్నారు. వాటిని కూడా ఇలా మర్చిపోయారు. ఇవ్వకపోగా ఇప్పుడు ఇంకా మహిళా సంఘాలను ఈ యొక్క ఎన్నికలలో ఓటుగా మలుచుకోవడం కోసం ఓ ఇన్సూరెన్స్ అనేటువంటి ఒక కథ మొదలుపెట్టిండ్రు. అందుకోసమే రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులారా, రేపు పార్లమెంటు ఎన్నికలకు మీ వాడలలోకి మీ గ్రామాలలోకి ఎవరు వచ్చినా కాంగ్రెస్కు సంబంధించినటువంటి ప్రచారం కోసము తప్పకుండా నిలదీయండి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాని మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా మేమిచ్చినటువంటి మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మా హయాంలో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తూ కేసీఆర్ గారినే మాట్లాడేటువంటి పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే ఇలా ఆ చెక్కు తీసుకొని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఇలా ఆ కాంగ్రెస్ పార్టీని ఈ నాయకత్వాన్ని తిడుతున్నటువంటి పరిస్థితి. రామగుండం నగర డిప్యూటీ మేయర్ అభిషేకరావు మాట్లాడుతూ మేడిపల్లి సెంటర్ రాజీవ్ రహదారికి సర్వీస్ రోడ్డు షాపులను కూల్చడం జరుగుతుందని, షాపులను కోల్పోతున్న వారికి వ్యాపారం జరిగే స్థలంలో షాపులకు స్థలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులందరూ కూడా 56 కుటుంబాల చిరు వ్యాపారులందరూ కూడా రోడ్ల మీదనే ఉంటే ఆ రోజు మేమందరం కూడా వారి వెనంటే ఉండి చిరు వ్యాపారులకు ఏ రోజు కూడా కష్టం రావద్దని వారందరికీ కూడా రోడ్డు పక్కనే వారితోటే ఒక ప్లాట్ఫామ్ వేసి వాళ్ళందరూ కూడా షాపులు పెట్టడం జరిగింది. ఇవాళ ఆ షాపులన్నింటినీ కూడా తీసేసి చిరు వ్యాపారులకు ఏదైతే ప్రభుత్వం అండగా ఉండి కడుపులో పెట్టుకుని చూసుకుంటూ అనుకున్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఇలా కడుపు కొట్టి ప్రజాపాలన విధంగా ఇలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేది ఇలా చిరు వ్యాపారులందరూ కూడా చూపించే విధంగా ఇలా వాళ్ళ పాలన సాగుతున్నది. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కల్వచల్ర కృష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్, ఎన్వి రమణారెడ్డి, నడిపెల్లి మురళీధర్రావు, మెతుకు దేవరాజు, గాదం నందు, సత్యప్రసాద్, బొడ్డు రవీందర్, జాహిద్ బాషా, నూతి తిరుపతి, చల్లగురుగుల మొగిలి, పిల్లి రమేష్, సంధ్యారాణి, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాద్ గ్రామ శివారు మామిడి తోటలో పేకాట ఆడుతున్న పేకాట రాయిలను మంగళవారం సాయంత్రం సిపి టాస్క్ ఫోర్స్ టీం చాకచక్యంగా పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంగళవారం టాస్క్ ఫోర్స్ సిఐ సంజయ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాద్ గ్రామ శివారు మామిడి తోటలో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని 3 ముక్కలు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసి 10 మంది జూదారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి వద్ద నుంచి 10 సెల్ ఫోన్లు, 14,48,000 రూపాయల నగదు, పేక ముక్కలు స్వాధీనపరచుకోవడం జరిగిందని సిపి తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. వరంగల్కు చెందిన సంతెల తిరుపతి, అన్నాల తిరుపతి, చోటు అనువారు కొంతమంది కలిసి ఒక టీంగా ఏర్పడి పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, ఆసిఫాబాద్ ఏరియాల నుంచి పేకాట ఆడే కొంతమంది ప్లేయర్లను పిలుచుకొని కొంత పెట్టుబడి పెట్టి అటవీ ప్రాంతంలో రోజుకు ఒక ఏరియాలో పేకాట స్థావరాలు ఏర్పాటు చేసి వచ్చిన ఆటగాళ్ల నుంచి కొంత మొత్తంలో వసూలు చేస్తూ పేకాట స్థావరం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఇందులో 4 లేదా 5 కలిసి ఒక కంపెనీగా ఏర్పడి కంపెనీ పెట్టుబడిగా సుమారు 5 లక్షల వరకు పెట్టడం జరుగుతుందని, వచ్చిన ప్లేయర్ల నుంచి కొంతమేర కమిషన్ కింద వసూలు చేస్తూ సదుపాయాలు ఏర్పాటు చేస్తారని, ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వీళ్లు ఆడే ప్రదేశానికి చుట్టుపక్కల రహస్యంగా కొంతమంది వ్యక్తులను సెంట్రల్గా ఏర్పాటు చేసుకుని ఎవరైనా కొత్త వ్యక్తులు గాని పోలీస్ వారు గాని వచ్చినట్లయితే త్వరగా సమాచారం అందించే ఏర్పాటు చేసుకుంటారన్నారు. పక్కాగా అందిన సమాచారం మేరకు ఈ పేకట రాయిలను పట్టుకోవడం జరిగిందని, పట్టుబడిన వారిలో మాత మంచిర్యాలకు చెందిన అగ్రికల్చర్ పనిచేసే ధరణి బాపు, చెన్నూరు మండలం నాగలాపురం గ్రామాల అన్నాల తిరుపతి, అదే గ్రామానికి చెందిన బడిగల లచ్చయ్య, గోదావరి ఖని మల్కాపురం రోడ్డులో కూరగాయల బిజినెస్ దారు కంచరపు వెంకటేశ్వరరావు, మంచిర్యాల వేంపల్లి మేకల మార్కెట్ భూంబత్తల శంకర్, పెద్దపల్లి జిల్లా కొలనూరు విలేజ్ గుమస్తాగా పనిచేసే గాండ్ల సంతోష్, పెద్దపల్లికి చెందిన పెండాల రాజేందర్, గోదావరి ఖని హనుమన్ నగర్ కూరగాయల బిజినెస్ జోడి శ్రీనివాస్, భీమన్నపల్లి శ్రీనివాస్, సి నస్పూర్కు చెందిన దాడి నగేష్లు ఉన్నట్లు వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిపి తెలిపారు. వచ్చిన తర్వాత నేను చార్జ్ చేసుకున్న తర్వాత కమిషనర్ రామగుండం ఈ అన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ మీద మనం చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నాం. అలాగే మావోయిస్ట్ ఫ్రంట్ మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈ మన ఎఫర్ట్ లో భాగంగా ఈ రోజు నాకు ఒక 2 ఇన్ఫర్మేషన్. చెన్నూరు ఏరియాలో హస్నార్ విలేజ్, చెన్నూరు ఏరియాలో అవుట్స్కట్స్ లో ఒక మ్యాంగో గార్డెన్ లో మామిడి తోటలో ఈ బిగ్ వేలో క్రికెట్ ఆడుతున్నారు. ఒక గుంపు ఒక ఆర్గనైజ్డ్ గా ఆడుతున్నారు తెలిసింది. అక్కడ సెంట్రల్ పెట్టుకుని పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకెవరైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో మనం రైడ్ చేసినా దొరకకుండా ఉండడం కోసం అట్లా అంత అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నారు. దాన్ని కూడా భగ్నం చేస్తూ మన టీం చాలా టాక్టికల్ గా బిహేవ్ చేస్తూ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా కమఫ్లేజ్ గా వెళ్లి వీళ్ళ వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ మ్యాన్ గా వెళ్ళి అది సడన్ గా రైడ్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది పారిపోయారు. రైడింగ్ లో మొత్తం ఒక 10 మెంబర్స్ ప్లేయర్స్. ఇది పెద్ద గోవాలో టైప్ క్యాసినో టైప్ ఆడుతున్నట్టు చిప్స్ ని యూజ్ చేస్తారు. ఇన్ కేస్ అక్కడ ఇది ఒక చిప్స్ ని ముందుగా ఇవ్వడము, దానికి చిప్స్ కు ఒక్కొక్క చిప్ కి ఒక్కొక్క డినోమినేషన్ ఉంటుంది. దిస్ ఈస్ 5,000 అంటే ముందు 5,000 పే చేయాలి ఆర్గనైజర్ కి. దాని తర్వాత హీ విల్ గివ్ దిస్ చిప్. హీ కెన్ pay that. అంటే అతను ఇది పే 5,000 he pays that like I. And this is 1,000 and this is 2,500. సో ఇది చిప్స్ ముందు ఆడేటప్పుడు ఇవన్నీ పెడతారు. దాని తర్వాత దీని కౌంటబుల్ ఎవరైతే మళ్ళీ గెలుచుకుంటారో మళ్ళీ ఆ చిప్స్ వస్తే తీసుకుపే ఇచ్చేసి మళ్ళీ దానికి తగ్గట్టు మనీ ఇస్తారు అన్నమాట. సో అందులో భాగంగా మొత్తం ఈ 10 మెంబర్స్ ని ఆర్గనైజర్ ని మొత్తం అందరినీ రైడ్ చేసి పట్టుకోవడం వల్ల మోర్ దెన్ 14 lakhs 48,000 is recovered along with 10 cell phones and also vehicles ఉన్నాయేమో వీళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. వెహికల్స్ ఎక్కడ లేవు. ఆల్ ద డ్రైవర్స్ ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. సో ఇక్కడ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడ ఉన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అండ్ ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ భాగంగా ఈ రోజు ఇంత క్యాష్ పట్టుకోవడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ఇది ఒకటే కాదు, మా ఎఫర్ట్ గాంజా మీద, గుట్కా మీద, ఆల్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు ఇలిసిట్ లిక్కర్ ఈ రోజు కూడా 6 కేసెస్ కూడా ఇలిసిట్ లిక్కర్ పట్టుకోవడం జరిగింది. నిన్న ఈ రోజు బిఎస్ఆర్ కూడా చెప్పాము. సో నియర్లీ మోర్ దాన్ 1 lakh rupees ఆఫ్ ఐడి లిక్కర్, ఇలిసిట్ లిక్కర్ రెండు కలిపి 1,28,000 rupees ఆఫ్ వర్త్ ఆఫ్ ఇలిసిట్ లిక్కర్, ఐడి లిక్కర్ పట్టుకోవడం జరిగింది. అలాగే శాండ్, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ మీద, all illegal activities with we are very tough against it. So any information is sought after. We request the common man to everyone to give the information. Thank you very much. City News le ipudu oka short break.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాస్. పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330. బ్యాక్ టు న్యూస్. గోదావరికని ప్రెస్ క్లబ్ వేదికగా ఏప్రిల్ 7వ తేదీన జరగనున్న తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం మహాసభలను సింగరేణి పర్మనెంట్, కాంట్రాక్టు ఉద్యోగులు విజయవంతం చేయాలని సింగరేణి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, ఆహ్వాన కమిటీ సభ్యులు CH శైలజ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ పరిరక్షణకు, కార్మికుల హక్కుల సాధన కోసం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ అభివృద్ధి చెందుతుందని అంతా ఆశించారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో సింగరేణిని దోపిడీకి గురి చేయడమే కాకుండా విధ్వంసం సృష్టించి గోదావరికని ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చిందని ఆరోపించారు. సింగరేణిలో గెలిచిన సంఘాలు కూడా సింగరేణిలో జరుగుతున్న దోపిడీని, విధ్వంసాన్ని ఏమాత్రం ఆపలేకపోయామని అన్నారు. అందుకే సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల కోసం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఏర్పడిందన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సింగరేణి అభివృద్ధిపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థపై దృష్టి సారించి ఉత్తర తెలంగాణలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. రామగుండం రీజియన్లో ఉన్నటువంటి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ మహాసభలకు అత్యధిక సంఖ్యలో కార్మికులు హాజరై వాళ్ళకు ఉన్నటువంటి వివిధ సమస్యలపైన పరిష్కారం కోసం, సమస్యలను చర్చించుకొని పరిష్కార మార్గాలను ఎంచుకోవడం కోసం మహాసభలు ఉపయోగపడాలి. అందుకోసం అధిక సంఖ్యలో వాళ్ళందరూ కూడా హాజరై ఆ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దీనికి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలి. ఈ మహాసభలకు ఈ విజయవంతం కోసం మీరందరూ కృషి చేయాలని కూడా ఆహ్వాన సంఘం తరపున తెలియజేస్తా ఉన్నాం. మనము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అల్పెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే 2022-23 వరకు కూడా పెద్ద విధ్వంసం జరిగింది తెలంగాణలో. మనమైతే ఏదైతే ఆశించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దాంట్లో తెలంగాణకు కొంగు బంగారమైనటువంటి ఈ సింగరేణి సంస్థను ఒకవైపు ఓపెన్ కాస్ట్లతోటి, మరొక వైపు వారసత్వ మెడికల్ బోర్డు కుంభకోణాలతోటి మొత్తానికి ఉత్తర తెలంగాణను బొందలగడ్డలు చేస్తూ మొన్న 9 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత విధ్వంసం సృష్టించనేది మనం చూసినాం మిత్రులారా. అంతేకాదు 1998 ముందు సింగరేణిలో 1,16,000 మంది కార్మికులతోటి ఈ సింగరేణి ప్రాంతం అంతా కూడా కలకలాడినటువంటి చరిత్ర మనం చూసినాం. మరి ఏమైంది? సింగరేణిలో ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికలలో గెలుపొందిన కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణి యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తూ తమ ఆర్థిక సభల కోసం ఈరోజు సింగరేణి ప్రాంతాన్ని అంతా కూడా ఓపెన్ కాస్ట్లకు పర్మిషన్లు ఇచ్చుకుంటూ ఉత్తర తెలంగాణను బొందలగడ్డలా మారుస్తున్నారు. ఆ ఆశతోటి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ 10 సంవత్సరాల కాలంలో విధ్వంసం జరిగిందని మళ్ళీ ఇప్పుడు మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. ఈ 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాది ప్రజాపాలన అంటున్నారు. కానీ సింగరేణి కార్మిక వర్గం ఈ ఉత్తర తెలంగాణ కోసము, ఈ సింగరేణి కోసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఏదైతే మీరు ఏమైతే అన్నారో ఓపెన్ కాస్ట్ విధానాన్ని రద్దు చేస్తాము,
సింగరేణిలో అండర్ గ్రౌండ్ గనులు సంవత్సరానికి 5 అండర్ గ్రౌండ్ గనులు తీసి ఈ ప్రాంతాన్ని మేము నిరుద్యోగ సమస్య నుండి నిరుద్యోగులను ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి కూడా మీరు మాట్లాడారు. ఈ మొన్న కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో సింగరేణి కోసం అసలు ఏం మాట్లాడలేదు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య, రాష్ట్ర కార్యదర్శి జైపాల్, రాయపోషం, అంజయ్య, కనకయ్య, బీరయ్య, శ్రీధర్, ఆహ్వాన కమిటీ సభ్యులు వేముల అశోక్, రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా బుధవారం గోదావరి ఖని లక్ష్మీనగర్లోని శ్రీ సాయి ఆదిత్య పిల్లల హాస్పిటల్లో అల్ట్రాసౌండ్ స్కాన్ సెంటర్ ప్రారంభించారు. హాస్పిటల్ నిర్వాహకులు, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ సంధ్యారాణి, రేడియాలజిస్ట్ వారి సారథ్యంలో అల్ట్రాసౌండ్ స్కాన్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించగా ఈ కార్యక్రమంలో డాక్టర్లు, మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, దామెర అనిల్ కుమార్, క్యాసా శ్రీనివాస్ మోహన్ రావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, కాల్వ లింగస్వామి, రాజేష్ శర్మ, సింహాచలం, చంద్రమౌళి, శేఖర్ రమేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ జాతి గర్వించే పేరు ఈటెల రాజేందర్ అని బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి కొనియాడారు. ఈ మేరకు బుధవారం ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలలో సంధ్యారాణి పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోరాట శక్తి, ఉద్యమ స్ఫూర్తిగా నిలుస్తున్న ఈటెల రాజేందర్ విశిష్ట ప్రత్యేకత కలిగిన నాయకులు అని అభివర్ణించారు. అన్నా అని పిలిస్తే ఆదుకునే చేతులు సల్లంగుండాలని అన్నారు. ప్రజల మధ్య జన్మదిన వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని, అయోధ్య రామయ్య ఆశీస్సులు ఈటెలన్నపై ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు. తన కోసం కాకుండా తన ప్రజల సంక్షేమం, అభివృద్ధి సమస్యలపై నిరంతరం శ్రమిస్తున్న ఈటెల రాజేందర్ అన్న ప్రతి తెలంగాణ పౌరుడి హృదయ స్పందనని అన్నారు. అంతకుముందు ఈటెల రాజేందర్ అభిమానుల నడుమ బర్త్డే కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ కు సంబంధించిన పూర్తి సమాచారం, కార్యక్రమ వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్లపై ఉన్న హెచ్టీ, ఎల్టీ లైన్లకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తూ లేఖను రాశారు. ఈ మేరకు గోదావరికని ఏడీ కార్యాలయంలో బుధవారం సంబంధిత లేఖను రామగుండం కార్పొరేషన్ 44వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా, కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షుడు గట్ల రమేష్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా గట్ల రమేష్ మాట్లాడుతూ ఇండ్ల మీద విద్యుత్ తీగలు వెళ్తుండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కొన్నిసార్లు విద్యుత్ షాక్ల వల్ల ప్రజలు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిగ్జాగ్ వైర్ల కారణంతో ఇంటి నిర్మాణ అభివృద్ధి పనులు కూడా చేపట్టలేకపోతున్నారన్నారు. వెంటనే ఇళ్లపైన ఉన్న హెచ్టీ మరియు ఎల్టీ లైన్లను మార్చడానికి ఒక వివరణాత్మక అంచనాను తయారు చేయడానికి సర్వే చేసి నివేదిక తయారు చేస్తే అవసరమైన నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి సమర్పించవచ్చని అధికారులకు ఎమ్మెల్యే సూచించినట్లు తెలిపారు. గోదావరికని పట్టణంలో ప్రతి ఇళ్ల మీదకెళ్ళి కూడా కరెంటు తీగలు, హై టెన్షన్ వైర్స్ అండ్ లో టెన్షన్ వైర్స్ అన్నీ కూడా ఒక పద్మవ్యూహాన్ని తలపించే రీతిలో అడ్డదిడ్డంగా ఉన్న ఈ వ్యవస్థను వెంబడే మార్చి
ప్రతి ఇంటి మీద ఎలాంటి వైర్ లేకుండా వాటికి ఒక క్రమబద్ధీకరణ చేసి ఒక పద్ధతి ప్రకారం హోల్స్ వేసి అన్నీ కూడా కరెంటు తీగలన్నీ ఒక పద్ధతి ప్రకారం ఉండే విధంగా ఒక ప్లాన్ చేసి దానికి సంబంధించిన కొటేషన్ వేసి ఇవ్వాల్సిందిగా ఈరోజు మన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే డైనమిక్ రాజ్ ఠాకూర్ గారు తన స్వీయ లెటర్ ప్యాడ్ మీద వాటికి కొటేషన్ వేసి ఇవ్వాల్సిందిగా, దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం నుంచి భరిస్తామని ఈరోజు ఏడీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సేవ్ గోదావరి క్లీన్ గోదావరి అనే నినాదంతో లక్షిట్టిపేట ప్రభుత్వ మోడర్న్ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల విద్యార్థులు ఆధ్వర్యంలో బుధవారం లక్షిట్టిపేట పట్టణ గోదావరి తీర ప్రాంతాన్ని శుభ్రపరిచారు. గోదావరి నది ఒడ్డున ఉన్న చెత్త చెదరం ప్లాస్టిక్ వస్తువులు ముళ్ల కంపులను తొలగించి క్లీన్ చేసినట్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జయకిషన్ ఓజా పేర్కొన్నారు. గోదావరి తీర ప్రాంతంలో ప్రతి సంవత్సరం జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో పరిశుభ్రంగా ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు. సుమారు 78 మంది వాలంటీర్ల విద్యార్థులతో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి జాతీయ సేవా పథకం వాలంటీర్ల ఆధ్వర్యంలో గోదావరి నదీ తీర ప్రాంతాన్ని పరిశుభ్రపరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం వలన విద్యార్థులను చైతన్యపరిచి సమాజానికి మంచి మెసేజ్ తెలిసేటట్టు గోదావరి తీర ప్రాంతాలలో ప్లాస్టిక్ వస్తువులు చెత్త చెదరం వేయకుండా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలో చెత్త ప్లాస్టిక్ డబ్బాలు వేయాలని గోదావరి నదీ స్నానానికి వచ్చే పర్యాటకులను భక్తులను కోరారు. గోదావరి నదీ తీర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచితే భక్తులకు పర్యాటకులకు మంచి వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల చురుకైనటువంటి యాక్టివ్ పార్టిసిపేషన్లో ఒక మంచి కార్యక్రమం. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి కార్యక్రమం సేవ్ గోదావరి క్లీన్ గోదావరి అనేటువంటి కార్యక్రమం. రాష్ట్రంలో ఏ కళాశాల చేపట్టినటువంటి కార్యక్రమం మేము ముందస్తుగా చేపట్టడం, పట్టణాలు కానీ గ్రామాలు కానీ పరిశుభ్రంగా ఉంటే మనకు ఉండేటువంటి సమాజం ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. దీంతో పాటు మంచి లక్షణాలు అలవడతాయి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ముందుకు రావడం, దీనికి మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయకిషన్ ఓజా సార్ గారి నాయకత్వాన ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ముందుకు నడుస్తూ ఉన్నది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా కళాశాల బృందం అందరికీ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జయకిషన్ ఓజా, వైస్ ప్రిన్సిపల్ గంగయ్య, జాతీయ సేవా పథకం కన్వీనర్ ఎం కుమారస్వామి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచిర్యాలకు చెందిన వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యం తరగతులు నిర్వహించకుండా విద్యార్థుల జీవితంతో చెలగాటమాడుతుందని తమకు న్యాయం చేయాలని కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కళాశాల మేనేజ్మెంట్ లో ఒకరైన పట్టణానికి చెందిన లిటిల్ ఫ్లవర్స్ ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ సిద్ధయ్య నివాసమైన పట్టణంలోని లిటిల్ ఫ్లవర్స్ ఉన్నత పాఠశాల వద్ద మంగళవారం కళాశాల విద్యార్థులు తమకు న్యాయం చేయవలసిందిగా ఆందోళన నిర్వహిస్తూ న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న మరో నెలలో తమకు సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయని, గత 3 నెలలుగా తమకు ఎలాంటి తరగతులు నిర్వహించడం లేదని, కళాశాలను సైతం మూసివేస్తున్నట్టు తెలిపారు. దీంతో తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని, ఈ పరిస్థితుల్లో తాము వేరే కళాశాలలో సైతం చేరలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలను యథావిధిగా నిర్వహిస్తూ తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని వాపోయారు. ఇదే విషయమై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించినా వారి నుంచి సమాధానం లేదని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని తెలిపారు. ఈ విషయమై కళాశాల మేనేజ్మెంట్ లో ఒకరైన లిటిల్ ఫ్లవర్స్ ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ సిద్ధయ్యను అడుగుదామని నేడు వారి నివాసమైన లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలకు రావడం జరిగిందన్నారు. కానీ పాఠశాల ప్రిన్సిపాల్ సిద్ధయ్య, సత్యమణి రమ కళాశాలకు మాకు ఎటువంటి సంబంధం లేదని తెలుపుతూ విద్యార్థులమని చూడకుండా తాము ఎంత మర్యాదగా మాట్లాడినా ఆమె మాత్రం తమపై దురుసుగా మాట్లాడడంతో పాటు తమను పాఠశాల ఆవరణ నుంచి వెళ్లిపోవాలని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. ప్రభుత్వ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు. కూడా లేరు, కనీసం ఒక్క ఫ్యాకల్టీ కూడా లేదు, రన్ను కూడా చేస్తలేరు. కలెక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేసినాం, వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. ఇక్కడికి వస్తే వీళ్ళు రూడ్ గా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళ స్కూల్ కి ఎవ్వరు రాలేదు.
వీళ్ళు హౌస్ ఇక్కడ ఉంది, వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము వచ్చినాం. కానీ ఇక్కడ మేము స్కూల్ని ఏం చేయాలని అట్లా అనుకోలేదు. ఒక ఆన్సర్ కావాలని మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు మేము వేరే కాలేజ్కి పోదామన్నా కానీ మమ్మల్ని ఎవరు తీసుకోరు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర సీట్స్ లేవు, వాళ్ళు తీసుకోరు. అయినా ఎక్కడైనా మాకే లాస్ కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్స్ అంటే ఏదైనా ఉంటాయి కావచ్చు సీట్స్, కానీ థర్డ్ ఇయర్స్కి ఫైనల్ ఇయర్స్కి అయితే ఉండవు కదా. అట్లా అని అన్ని కాలేజ్ సీట్స్కి అడిగినా కానీ వాళ్ళు తీసుకోనని చెప్పిండ్రు. మరి ఇప్పుడు మాకు ఎట్లా స్టడీస్ రన్ కావాలి? సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకేం ఫ్యాకల్టీస్ లేరు. స్కాలర్స్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఫీజు కట్టాలంట. వాళ్ళు ఎట్లా కడతారు? వాళ్ళకి టీచర్స్ మనీ ఇవ్వాలంట. మేము ఎట్లా ఇస్తాం? మేము ఎట్లా ఫీజు కడతాం? సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వంద రోజులైనా 420 హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బట్టబయలైంది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఆరోపణ. పేకటాడుతున్న 10 మంది వ్యక్తులను పట్టుకున్న సిపి టాస్క్ ఫోర్స్ టీం. 14,48,000 రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం. ఏప్రిల్ 7న తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం మహాసభలను విజయవంతం చేయండి. సింగరేణి పర్మనెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంఘం నాయకుల పిలుపు. తెలంగాణ జాతి గర్వించే పేరు ఈటెల రాజేందర్. పోరాట శక్తి, ఉద్యమ స్ఫూర్తి ఈటెల. ప్రజల మధ్య జన్మదిన వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలి. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆశాభావం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.